హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల సంచికలో నుంచి వింత వీలునామా అనే కథను వినేద్దామండి. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. 4కి వివాహాలు అయిపోయాయి. ఆ ధనవంతుడు ముసలివాడు అయిపోయాడు. తాను ఇహ ఎన్నాళ్ళో బ్రతకనని అనిపించింది అతనికి. కొడుకులకు అన్నీ అప్పచెప్పాలని నిర్ణయానికి వచ్చాడు. ఒకరోజు తన 4 కొడుకులను పిలిచి, అబ్బాయిలు, నేను ఇంక ఎంతో కాలం బ్రతకను. మీరు ఉమ్మడిగా జీవించండి. ఒకవేళ విడిపోయే రోజు వస్తే నేను పడుకున్న ఈ మంచం 4 కోళ్ల క్రింద మీకు చెందవలసిన ఆస్తి దాచి ఉంచాను. కాళ్ళవైపు కుడిపక్క కోడి కింద దొరికినది మొదటివాడు, ఎడమపక్క కోడి కింద చిక్కినది రెండోవాడు, తలవైపు కుడిపక్క దొరికినది మూడోవాడు, ఎడమపక్క చిక్కినది 4వాడు. ఇలా మీరు 4 మీకు చెందవలసిన వాటాలు తీసుకోండి అని చెప్పాడు. అదే ప్రకారం వీలునామా కూడా వ్రాశాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకే ఆ ధనవంతుడు కన్నుమూశాడు. ఆ తరువాత ఎంతో కాలం ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించలేకపోయారు అతని కుమారులు. ఒకరోజు పెద్దవాడు పొలం నుంచి వస్తూ 4 మామిడి పండ్లు తెచ్చాడు. వాటిలో ఒకటి చాలా పెద్దది. పెద్దవాడు ఇంటికి రాగానే రెండో తమ్ముని కొడుకు అతనికి ఎదురుపడి, పెద్దనాన్న, నాకు మామిడి పండు ఇవ్వవు అని అడిగాడు. అప్పుడు పెద్దవాడు తన చేతిలోని పెద్ద మామిడి పండు పక్కన పెట్టి చిన్న పండుని ఆ కుర్రవాడికి ఇచ్చాడు. కుర్రవాడు పెద్ద మామిడి పండు వైపు ఆశగా చూడసాగాడు. ఇంతలో పెద్దవాని కొడుకు అక్కడికి వచ్చి, నాన్న, మామిడి పండు నాకో అన్నాడు. వెంటనే పెద్దవాడు తన చేతిలోని పెద్ద మామిడి పండును తన కొడుక్కి ఇచ్చేశాడు. అది చూసిన రెండో తమ్ముని కొడుకు చిన్నబుచ్చుకున్నాడు. వాడి ముఖం మాడిపోయింది. వాడు తిన్నగా వెళ్లి ఆ విషయం తన తల్లికి చెప్పాడు. ఆమె దీన్ని ఆసరాగా తీసుకుని తన భర్తకి ఈ విషయాన్ని కొంత పెద్దది చేసి గోరింతలు కొండంతలుగా చెప్పింది. అంతే, అన్నదమ్ముల మధ్య ఐకమత్యం చెడింది. విడిపోవాలని నిర్ణయానికి వచ్చి విడిపోయే ముందు తమ తండ్రి చెప్పినట్లు మంచం కోళ్ల కింద తవ్వి తమ భాగాలు వీలునామా ప్రకారం పంచుకోవాలని ఆ 4 అన్నదమ్ములు అనుకున్నారు. వెంటనే మంచం కోళ్ల కింద తవ్వారు. వాళ్లకు భూమిలో 4 వెండి బిందెలు చిక్కాయి. వాటి మూతలు తెరిచి చూసి అన్నదమ్ములు 4 ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఊహించినట్టుగా విలువైన వస్తువులు కాక ఒక బిందెలో మట్టి, మరొక బిందెలో గేదె కొమ్ములు, వేరొక బిందెలో రంగురంగుల గాజు పెంకులు, ఆఖరు బిందెలో రాగి, ఇత్తడి రేకు ముక్కలు మాత్రమే ఉన్నాయి. ఇదేమీ ఆస్తి పంపకమో ఆ 4 అన్నదమ్ములకి అర్థం కాలేదు. ఆ గ్రామంలో ఎవ్వరూ ఆ 4 బిందెల్లో ఆ వస్తువులు అలా ఉండటానికి అర్థం ఏమిటో చెప్పలేకపోయారు. తమ తండ్రి రాసిన వింత వీలునామా సంగతి, బిందెలలో చిక్కిన వస్తువుల మర్మం తెలుసుకోవాలని 4 అన్నదమ్ములు బిందెలను తమ కూడా తీసుకుని ఆ దేశపు రాజుగారి దగ్గరకు వెళ్లాడు. రాజుగారికి కూడా అదేమిటో అర్థం కాలేదు. సభికులు కూడా ఆ చిక్కును విడదీయలేకపోయారు. దాంతో ఇదేమిటో ఎలాగైనా తెలుసుకోవాలనే పట్టుదల రాజుగారిలో ఎక్కువైంది. ఈ విషయం చాటింపు వేయించి వింత వీలునామా అర్థం చెప్పిన వారికి 1000 వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు రాజు. ఆ మరుసటి రోజు రాజసభకు ఒక యువకుడు వచ్చి, మహారాజా, ఆ వీలునామా అర్థం నేను చెప్పగలను అన్నాడు. అలాగే చెప్పు, నీవు చెప్పినది సరైనదని అనిపిస్తే ప్రకటించిన బహుమతి నీకు ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఆ సమయంలో అన్నదమ్ములు 4 కూడా అక్కడే ఉన్నారు. సభాసదులందరూ చెవులు రిక్కించుకొని ఆ యువకుడు ఏం చెబుతాడోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ యువకుడు ఓసారి కంఠం సవరించుకొని, మహారాజా, ఆ ధనవంతుడు తన ఆస్తిని కుమారులు ఎలా పంచుకోవాలో ఆ బిందెలలోని వస్తువుల ద్వారా సూచించాడు. మట్టి ఉన్న బిందె తన వాటాకి వచ్చినవాడు తన తండ్రి పేర ఉన్న భూములు తీసుకోవాలి. గేదె కొమ్ముల అర్థం పశువులు అని. అందుచేత ఆ బిందె పొందినవాడు పశువులను అన్నిటినీ తీసుకోవచ్చు. రంగురంగుల గాజు పెంకులంటే వజ్ర వైడూర్యాల వంటి విలువైన రాళ్లని అర్థం. కాబట్టి వాటిని పొందినవాడు తన తండ్రి సంపాదించిన వజ్ర వైడూర్యాలను తీసుకోవాలి. 4వ వ్యక్తి బిందెలో లోహపు ముక్కలు ఉన్నాయి అంటే అతడు బంగారం, వెండి లాంటి లోహాలన్నీ తీసుకోవచ్చు. వింత వీలునామా అర్థం ఇదే అన్నాడు. ఆ యువకుడు చెప్పినది సబబుగా తోచడంతో దానిని సభలో ఎవ్వరూ ఖండించలేకపోయారు. రాజు ఆ యువకుణ్ణి అభినందించి అతనికి 1000 వరహాలు ఇప్పించి పంపేశాడు. తరువాత 4 అన్నదమ్ములతో ఆ యువకుడు చెప్పినట్టుగా చేయమన్నాడు. అన్నదమ్ములు 4 అందుకు అంగీకరించి రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆనందంగా తమ గ్రామానికి బయలుదేరారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.